నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు ధృవీకరించింది. అయితే లీక్ అయిన పేపర్ దేశంలో ఎంతమందికి చేరిందన్న విషయం తేలాల్సి ఉన్నందున విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జూలై 10 లోపు మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సందేహాలను సీజేఐ లేవనెత్తారు. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్కి ఎలా పంపించారు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారనే అంశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరో మార్గం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ పై 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే ఒకే సెంటర్లో పేపర్ లీక్ అయినట్టు పిటిషనర్లు పేర్కొన్నారు. పరీక్షకు 3 గంటల ముందు పేపర్ లీక్ అయిందని చెబుతున్నారు. పాట్నాలో పేపర్ లీక్ అయిందని స్పష్టంగా తెలుస్తున్నందున ఒక్కచోట మాత్రమే పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ అయితే మొత్తం నీట్ రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. లీకేజీ తీవ్రత ఎంతుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తెలియజేసినటువంటి అంశాలు కావచ్చు, ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివనాయుడు తెలుసుకుందాం. శివ, లీకేజ్ అయిందనేది సుప్రీంకోర్టు ఒప్పుకుంటోంది, అంగీకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి లీక్ అయింది, ఎంతమంది పేపర్ తెలుసుకుని ఎగ్జామ్ రాశారనే దానికి సంబంధించిన క్లారిటీ ఎప్పటికి రావాలి, ఎలా రావాలి? చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇదంతా. డెఫినెట్ గా ఈ ఏదైతే ప్రాసెస్ అనేది చాలా లేట్ గా ఉంది. దానిలో భాగంగానే ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఒక వర్గం క్యాన్సిల్ చేయాలని మరొక వర్గం మొత్తం కంటిన్యూ చేయాలి. ఎక్కడైతే క్యాన్సిల్ పేపర్ లీక్ అయింది అక్కడ మాత్రమే ఎగ్జామ్ అనేది మాత్రం వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు 6 పిటిషన్లు సుప్రీంకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. దానికి సంబంధించి నీట్ యూజీ పరీక్ష రద్దు, అలాగే పేపర్ లీకేజ్ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఈ బెంచ్ లో విచారణ జరిగింది. జస్టిస్ పార్జేవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఈ రోజు ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. జూలై 10 లోపు మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం, అలాగే సిబిఐ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ముగ్గురికి కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక నెక్స్ట్ విచారణ అనేది వాయిదా వేసిన నేపథ్యంలో జూలై 11న మళ్ళీ ఈ నీట్ ఎగ్జామ్ పై ఏదైతే పిటిషన్లు దాఖలయ్యాయో దానిపై విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నీట్ లీకేజ్ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ను సబ్మిట్ చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ జరిగింది అనేది స్పష్టమైంది, కానీ లీక్ ఎవరెవరికి వెళ్ళింది అనే దానిపై తెలుసుకోవాల్సి ఉందంటూ కూడా చంద్రచూడ్ తెలిపారు. ఇక పాట్నాలో పేపర్ లీక్ అయిందని క్లియర్ గా తెలుస్తోంది. దానికి సంబంధించి పాట్నాలో కూడా 6గురిని అదుపులో తీసుకున్నారు. మరోవైపు బీహార్ లో కూడా మరికొంతమంది అదుపులో తీసుకున్నారు. మొత్తం ఏదైతే పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి పలువురిని అదుపులో తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి నుంచి కీలక సమాచారం అయితే సేకరిస్తున్నారు. కానీ ఎవరు లీక్ చేశారు అనే దానిపై మాత్రం కొంచెం గోప్యంగా ఉంచారు. ఎంతమంది ఇక్కడ మొత్తం ఈ రోజు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే 2 విషయాలు, ఒకటి పేపర్ లీక్ అయిందని అంగీకరిస్తుంది సుప్రీం ధర్మాసనం, రెండవది ఎవరికి వెళ్ళింది, ఎవరెవరు చూసి రాశారు, ఎవరెవరు పేపర్ని తెలుసుకుని రాశారు అనేది తెలిస్తే అది క్యాన్సిల్ చేయాలా వద్దనేది తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే క్యాన్సిల్ చేసి కొత్త ఎగ్జామ్
ఈ మధ్యలో ఏదైతే వీళ్ళు ఎవరు తీసుకున్నారు, ఎవరెవరికి లీక్ అయింది తెలుసుకోవాలంటే చాలా టైం టేకింగ్. అది ఇప్పటికే లేట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎవరెవరు రాశారు, ఎవరెవరికి పేపర్ గురించి తెలుసు అనేది ఇన్వెస్టిగేట్ చేయడం అనేది వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇది. మీరన్నట్లుగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. విద్యార్థులు ఏదైతే నష్టం జరిగింది విద్యార్థులకు, ఆ నష్టం అనేది ఇంకా కొనసాగే అవకాశం జరుగుతుంది. ఒక సంవత్సరం అనేది విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ అనేది వెనుకబడిపోయినట్లే. దానివల్ల ఈ కంటిన్యూ ప్రాసెస్ అనేది అసలు ఎందుకు పేపర్ లీక్ అవుతుంది పదే పదే? మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో, బీజేపీ మిత్రపక్షాల పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడే ఈ పేపర్ లీకేజ్ అనేది ఎందుకు జరుగుతుంది, ఒక్కసారి లీక్ అయిన తర్వాత ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు నీట్ విద్యార్థులకు సపోర్ట్ గా ఉంటున్నాయి, ఇటు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా కొన్ని పేపర్ లీక్ అయిన ఘటనల గురించి కూడా చెప్తూ ఉన్నారు. అంటే గతంలో 2021లో ఒక్కరికి ఈ ఫుల్ మార్కులు వచ్చాయి, 2020లో ముగ్గురికి మాత్రమే ఫుల్ మార్క్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఏదైతే 2024లో ఏదైతే ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయో, అంటే ఎగ్జామ్ ఏదైతే జరిగింది 4వ తారీఖు పేపర్ లీక్ అయిన 3 గంటల ముందు, పరీక్ష 5వ తారీఖున జరిగింది, మే 5వ తేదీన ఫలితాలు జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉంది. కానీ జూన్ 4న ఫలితాలు వెల్లడించారు. అదే రోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. కాబట్టి ఈ హడావిడిలో ఈ ఫలితాలకు సంబంధించి ఎవరు దృష్టి కేంద్రీకరించరు, దీనిపై ఎంత ఎవరు కూడా డిస్కషన్ పెట్టుకోరనే ఉద్దేశంతో ఆ రోజునే విడుదల చేశారని ప్రధానంగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఇప్పుడు గతంలో కన్నా ఈసారి 67 మందికి 720కి 720 మార్కులు రావడం, అందులోనూ 720 ప్రశ్నలు కూడా 675, 680 మార్కులు మాత్రమే అటెండ్ చేసిన వారు కూడా 720 మార్కులు అక్కడ వేసేశారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా దుమారం జరుగుతోంది. 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, దానికి సంబంధించి కూడా మొత్తం కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనివల్ల అనేక మంది వెనుకబడ్డారు. అంటే దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాశారు. వారి భవితవ్యం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో అక్కడ మాత్రమే పరీక్ష నిర్వహించాలని. సోఫార్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు కోర్టు అభిప్రాయం ఏంటంటే ఒక్క సెంటర్లోనే లీకేజ్ అయింది కాబట్టి దీని తీవ్రత తెలిసాక డెసిషన్ తీసుకుందామని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా టెక్నాలజీలో, మెసేజింగ్ టెక్నాలజీలో ఒక ఊర్లో లీక్ అయిందా, ఒక వ్యక్తి దగ్గర పేపర్ ఉందా అనేది పక్కన పెడితే అసలు ఎంతమందికైనా కూడా షేర్ చేయొచ్చు. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటుంది. లీకేజ్ అనేది వర్చువల్ అయిపోయినటువంటి పరిస్థితి. పేపర్లు టెలిగ్రామ్ ద్వారా షేర్ అయ్యాయని చెప్పి పిటిషనర్లే అభిప్రాయపడుతూ ఉన్నారు. అసలు ఇప్పటివరకు కేసు ఎంతవరకు వచ్చింది, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మొదట ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చాయో ఇమీడియట్ గా పేపర్ లీక్ చేయడానికి ఎవరైతే ఉన్నారు కారకులు, వారిని ముందుగా 4 అదుపులో తీసుకున్నారు. వారి నుంచి ఎవరెవరికి పేపర్ లీక్ అయింది అనే దానిపై కూడా విచారణ చేపట్టిన బీహార్ పోలీసులు జార్ఖండ్ లో 6 అదుపులో తీసుకున్నారు. తర్వాత ఈ విచారణను కూడా ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం సిబిఐకి విచారణను అప్పగించింది. విచారణ అప్పగించిన తర్వాత వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత పాట్నా వెళ్లారు. వారు కూడా విచారణ చేసిన తర్వాత మరికొంతమందిని కూడా అదుపులో తీసుకున్నారు. దానిలో ఎవరైతే కారకులు ఎవరైతే ఉన్నారో, పేపర్ లీక్ చేసిన కారకులు ఎవరైతే ఉన్నారో నిందితులు, వారికి ఇటు ఆర్జేడీ పార్టీకి సంబంధించిన తేజస్వి యాదవ్ రిలేషన్ లో, అంటే అనుచర వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు అనేది మరికొంతమంది అయితే ఆరోపిస్తూ ఉన్నారు. కానీ దాంట్లో అధికారికంగా తెలియాల్సి ఉంది. అంటే రాజకీయ నాయకుల వెంట అనేక మంది తిరుగుతూ ఉంటారు. దానివల్ల తేజస్వి యాదవ్ కు అంటకట్టడం కరెక్ట్ కాదనేది ఇటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎదురుదాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 10 మందికి పైగా కూడా అదుపులో తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొంతమందిని విచారణ పేరుతో పిలిచి విచారణ చేపడుతున్నారు. కానీ కీలకంగా వ్యవహరించిన వారు ఎవరు అనే దానిపై కూడా ఇంకా కంటిన్యూగా ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారు విద్యార్థులు, వారైతే కొంతమంది పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని పిటిషన్లు ఏవైతే 6 దాఖలయ్యాయో దానికి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి, ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అనేది 11వ తేదీకి వాయిదా వేసింది. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.